హాయ్, వెల్కమ్ టు స్రిచ్ అకాడమీ. నేను మీకు ఆల్బమ్ డిజైనింగ్ గురించి క్లాసెస్ చెప్తున్నాను కదా. వాటిలో నేను నిన్న మీకు చెప్పిన టూల్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మెర్క్యూరీ టూల్, నెక్స్ట్ వన్ వచ్చేసి లాసో టూల్, థర్డ్ వచ్చేసి మ్యాజిక్ వ్యాన్ టూల్, డబ్ల్యూ టూల్ చెప్పాను అన్నమాట. సో ఈ 3 టూల్స్ ఏంటివి? సెలెక్టింగ్ టూల్స్. బట్ అలాగే ఈరోజు కూడా కొన్ని టూల్స్ చెప్తాను. అయితే ఏంటివి ఆ టూల్స్? ఏంటివంటే క్రాప్ టూల్ గురించి చెప్తాను, అలాగే ఐడ్రాపర్ టూల్, ప్యాచ్ టూల్, ఇలా కొన్ని టూల్స్ చెప్తాను. అయితే ఈ ఆల్బమ్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళలో ఫస్ట్ నుంచి మన దగ్గరకు వచ్చేదంతా బిగినర్స్ కాబట్టి నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నాను. వీటి గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే దయచేసి ఈ వీడియో కూడా స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చెప్పే విధానంలో స్పీడ్ అనిపించినా, ఎక్కడైనా మాట స్పష్టత లేకపోయినా దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తే నేను సరి చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో నేను మీకోసం ఇంత కష్టపడి అంటే ఇష్టపడి చేస్తున్నాను. మరి దానికి నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఒక లైక్ చేసుకొని, మంచి మంచి కామెంట్లు చేస్తూ, అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేస్తుంటే నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అయితే నేను ముందుకు వెళ్ళడానికి కూడా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం చెప్పుకునేది ఏంటిది? ఏమని చెప్పాను? క్రాప్ టూల్ గురించి చెప్పాను. క్రాప్ టూల్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు. అంటే ఫోటోషాప్ వచ్చినా రాకపోయినా క్రాప్ టూల్ గురించి చాలామందికి తెలుసు. ఎలా తెలుసు? సెల్ ఫోన్లో మనం ఫోటోలు దిగుతాం కదా, సెల్ఫీలు దిగుతుంటాం. ఎవరిదైనా ఎక్కడైనా వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మామూలు ఫొటోస్ తీస్తుంటాం. తీసినప్పుడు మనకి అన్వాంటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఏంటి? ఒక ఫోటోలో మనకు అవసరం లేని ప్లేస్ కూడా కొంచెం తీస్తుంటాం కదా. సో సడన్గా వచ్చేసి సెల్ ఫోన్ వచ్చి ఫోటో తీయనేస్తారు. మనం ఫ్రేమింగ్ సెట్ చేసుకొని కరెక్ట్గా వచ్చి ఫోటో తీయడానికి మనం కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కాదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని వేస్ట్ చేసి క్రాప్ చేసుకుంటారు కదా. సో అలాగే ఇందులో కూడా మన ఫోటోగ్రాఫర్స్ కూడా హడావుడిలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, పెళ్లి ముహూర్తం టైం అయిపోతుంది అని చెప్పేసి హడావుడి పెట్టి తొందర పెడుతుంటారు. తొందర పెట్టినప్పుడు మనకు ఫోటోలు తీసే టైం వచ్చి, మనం నిలబడే టైం వచ్చి ఆగమని ఫోటో తీసేంత టైం ఇవ్వరు ఫోటోగ్రాఫర్కి. అప్పుడు ఏమవుతుందో, ఫోటోగ్రాఫర్ పరిగెత్తుకుంటూ ఆగి ఒక ఫోటో కొడతాడు, మళ్ళీ పరిగెడుతుంటాడు, ఒక ఫోటో కొడుతుంటాడు. పాపం ఫోటోగ్రాఫర్ చాలా ఇబ్బందులు పడుకుంటూ ఫోటోలు తీస్తుంటాడు. ఆ సమయాలలో ఫోటోలు అనేవి కొంచెం క్రాస్ వస్తాయి, ఫ్రేమింగ్ మిస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం క్రాప్ టూల్ యూజ్ చేసుకుందని సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో క్రాప్ టూల్ అనేది ఎందుకనేది తెలిసినా మన ఫోటోషాప్లో ఎలా ఉపయోగపడుతుందో మీకు చెప్పాలి కాబట్టి అది నా బాధ్యత, చెప్తాను. క్రాప్ టూల్ యూజ్ చేయడానికి ఫస్ట్ నేను ముందుగా ఒక ఫోటో తీసుకుంటాను. సో కీబోర్డ్లో మనం సి అనే లెటర్ కొడితే క్రాప్ టూల్ వస్తుంది. సో ఈ క్రాప్ టూల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి మనకి ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్ పిక్చర్. దీన్ని మనం క్రాప్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ మనం ఆ కపుల్ వర్కే తీసుకోవాలి, లేదు కపుల్ విత్ చార్మినార్ వర్క్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ క్రాప్ టూల్ని ఇలా జరుపుకొని ఎంటర్ చేస్తే మనకి చార్మినార్ ప్లస్ కపుల్ వరకు ఆ ఫోటో క్రాప్ అయిపోతుంది. అర్థమైందా? సో అలాగే క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు మళ్ళీ ఓన్లీ కపుల్ వరకే కావాలన్నా కూడా క్రాప్ చేసుకోవచ్చు. సో ఇలా పట్టుకొని ఇంతవరకు క్రాప్ చేసుకుంటే మొబైల్ ఫోన్లో పెట్టుకోవడానికి వస్తుంది. అర్థమైందా? మొబైల్ ఫోన్లో స్క్రీన్ సేవర్గా పెట్టుకోవడానికి పనికి వస్తుంది కదా. సో ఎవరైనా ఇట్లా అడిగారు అనుకోండి, ఫోటో దిగిన తర్వాత నాకు మొబైల్లోకి మంచి స్క్రీన్ సేవర్ కావాలంటే మనం ఇలా క్రాప్ చేసి ఇచ్చేస్తాం. సో క్రాప్ టూల్ ఇలా ఉపయోగపడుతుంది అనమాట. సో క్రాప్ టూల్ అనేది దాన్ని మనం కొన్ని సైజెస్లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే, మనం క్రాప్ టూల్ తీసుకోగానే ఇక్కడ మనకి పైన దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, మనం ఏ టూల్ అన్నీ వస్తుంది. మనం చెప్పుకున్న దాంట్లో 3 టూల్ తీసుకుంటే ఈ పైన దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అలాగే మెర్క్యూరీ టూల్ తీసుకుంటే కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అలాగే లాసో టూల్ తీసుకున్నా సేమ్ అలాగే వస్తుంది. డబ్ల్యూ టూల్ తీసుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ప్రతిదానికి దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ, ఏ టూల్ వాడుతున్నామో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ పైన ఉంటాయి. ఓకే, సో అలాగే క్రాప్ టూల్, ఈ క్రాప్ టూల్ కూడా పైన సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్లో నేను ఇవాళ మీకు ఇక్కడున్న సెట్టింగ్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఎక్స్ మీన్స్ ఇంటూ అనుకోండి, హెచ్ ఇంటూ రేషియో అని ఉంది. సో ఏంటిది? ఇది ఏంటి అంటే, డబ్ల్యూ అంటే విడ్త్, హెచ్ అంటే హైట్, రెజల్యూషన్ అంటే దాని క్వాలిటీ ఏ సైజులో ఉండాలనేది ఒక క్వాలిటీ అనమాట. సో ఈ డబ్ల్యూ అంటే విడ్త్, హెచ్ అంటే హైట్ అన్నాను కదా. విడ్త్ అంటే వెడల్పు, హెచ్ అంటే హైట్, ఎత్తు. సో అది ఏ సైజులో ఉండాలనేది మనం డైమెన్షన్ సెట్ చేసుకోవాలి. మనం గమనించండి, ఇంట్లో మన ఫొటోస్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఫోటో దిగి ఫ్రేమ్స్ చేయించుకుంటాం. ఆ ఫ్రేమ్స్ చేయించుకున్నప్పుడు మనం ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ స్టూడియోలో ఒక 6-7 ఫోటోలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు పెడతారు. మీరు చూసి ఉంటారు కదా. ఆ పెట్టిన సైజుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంటుంది. 4/6 ఉంటుంది, 5/7 ఉంటుంది, అలాగే 8/12 ఉంటుంది,
12-18 ఉంటుంది. అలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 12-15 ఉంటుంది, ఇట్లా సైజెస్ ఉంటాయి. సో ఏ సైజ్ కావాలని చెప్పేసి కస్టమర్ అడుగుతారో ఆ సైజులో మనం క్రాప్ చేసి ప్రింటింగ్ చేసి దాన్ని ఫోటో ఫ్రేమ్ చేసి కస్టమర్కి ఇస్తాం. సో ఆ సైజులో మనం క్రాప్ చేసుకోవడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫోటో మనకి ఏ సైజ్ కావాలనేది మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఈ ఫోటో మనకి ఎగ్జాంపుల్ ఒక 12-18 సైజ్ ఫ్రేమ్ కావాలన్నారు అనుకోండి. సో ఆ సైజులో క్రాప్ చేయాలంటే విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్ పెట్టుకోవాలి. 18 IN టైప్ చేస్తే 18 ఇంచెస్. తర్వాత పక్క కాలంలో వచ్చేసి మనం 12 ఇంచెస్ అని పెడితే ఓకే 18-12 అని వస్తుంది. అలాగే రెజల్యూషన్ అని చెప్పాను కదా, రెజల్యూషన్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్కి అయితే రెజల్యూషన్ 200 సరిపోతుంది. సో 200 రెజల్యూషన్ పెట్టుకొని ఎంటర్ చేస్తే ఆ సైజ్కి ఇది క్రాప్ అయిపోతుంది. సో యాజ్ ఈ ఫోటోనే కావాలంటే అంతవరకు ఎంటర్ చేయొచ్చు. లేదు ఇందులో మనకు కొంత భాగం వద్దనుకున్నా కూడా తీసేసేయచ్చు అంటే ఎట్లా, ఈ కార్నర్ పట్టుకుని పక్కన పెడితే ఈ కొంచెం వేస్టేజ్ పోతుంది. అలాగే ఇంకా వేస్టేజ్ తీసేసేయాలన్నా కూడా ఇక్కడ వరకు కూడా తీసేసేయచ్చు. సో ఇంతవరకు నాకు ఫోటో కావాలి చాలు అంటే ఇక్కడ ఎంటర్ కొట్టేస్తే మనకు అంతవరకే ఫోటో వస్తుంది. అర్థమైందా? ఇదే ఫోటో నాకు నిలువులో కావాలి అంటే వర్టికల్లో కావాలి, ఇది ఫోటో హారిజంటల్లో ఉంది కదా, అంటే అడ్డంగా ఉంది కదా, నాకు నిలువులో కావాలి అంటే ఈ అడ్డంగా ఉన్న ఫోటో నిలువులో కావాలి అంటే ఈ చార్మినార్ కానీ ఇది కానీ బ్యాక్గ్రౌండ్ రాదు. సో ఈ ఫోటోలో ఈ కపుల్ మాత్రమే కావాలంటే మాత్రమే ఆ సైజ్ వస్తుంది. సో ఒకవేళ అలా కావాలంటే ఇలా చేయాలి. ఎలా చేయాలంటే ఇక్కడ పైన యారో మార్క్స్ చూసారా, ఒకటి అటు ఉంది ఒకటి ఇటు ఉంది, అంటే రెండింటిని ఫ్లిప్ చేసుకోవచ్చు అనేసి ఒక సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా నిలువులో వస్తుంది. వచ్చిన తర్వాత మనం వీళ్ళిద్దరి వరకు మనం క్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని సెంటర్ చేసుకొని ఎంతవరకు కావాలి అంతవరకు మనం క్రాప్ చేస్తే ఎంటర్ చేస్తే ఆ సైజ్ వరకు క్రాప్ అయిపోతుంది. అంటే ఇది 12-18 సైజ్. సో 12-18 సైజ్ ఫ్రేమ్ ఇది తీసుకెళ్ళి మనం ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తే దాని వరకే వస్తుంది. లేదు నాకు మొత్తం చార్మినార్ మొత్తం కనిపించాలి, ఆ డీటెయిల్స్ అన్ని తెలియాలనుకుంటే నిలువులో రాదు, అంటే వర్టికల్లో రాదు, హారిజంటల్లోనే వస్తుంది. సో హారిజంటల్లో మనం అన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న హారిజంటల్లోనే అన్నీ సెట్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మొత్తం తీసుకుంటే మనకు వస్తుంది అనమాట. సో ఫోటోలో ఉన్న బ్యూటీని బట్టి మనకి ఏది కావాలనేది మనం క్రాప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు చెప్తుంది ఏంటి, క్రాప్ అంటే ఏంటి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవడానికి. ఏ సైజ్ అంటే అదే సైజ్. ఎగ్జాంపుల్ ఇక్కడ 12-18 ఉంది కదా, దీనిని 15 పెట్టుకున్నాం అనుకోండి. 15 పెట్టుకుని ఎంటర్ కొడితే ఇందానికంటే కొంచెం వెడల్పు ఎక్కువ వచ్చింది, రైట్. అలాగే దీన్ని మనం ఫ్లిప్ చేశాను అనుకోండి, చూడండి ఇలా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ స్క్వేర్లో ఉన్నట్టు ఉంటుంది. అంటే వెడల్పు 15 ఉంటుంది, హైట్ 12 ఉంటుంది. సో చార్మినార్ వస్తుంది, ఇది వస్తుంది, బట్ స్క్వేర్లో కొంచెం వెడల్పు ఎక్కువ లేకుండా వస్తుంది అనమాట. సో ఈ డైమెన్షన్ అది 12-15 సైజ్. దీన్ని మనం నిలువుగా కూడా కావాలంటే కూడా వర్టికల్గా కూడా తీసుకోవచ్చు, ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇంతవరకు తీసుకుంటే ఇలా వస్తుంది. కొన్ని ఫోటోలు ఏంటంటే మనకి 12-15లోనే కంపోజ్ అవుతాయి. ఎక్కువ క్లోజప్స్ ఉన్నాయి అనుకోండి, ఫోటో ఇక్కడ వరకు ఫోటో తీసి బస్ట్ వరకు ఫోటో తీసారనుకోండి, ఈ ఫోటో మనకి ఎలా ఉంటుందంటే 12-15లోనే ఫిట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది చనిపోతారు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోటో ఫ్రేమ్ చేయాలన్నారు అనుకోండి, ఆ ఫోటోలు కొన్ని 12-15లోనే కంపోజింగ్ అవుతాయి అనమాట. సో అట్లాంటి ఫోటోలు మనం 12-15లో మనం క్రాప్ చేసుకోవచ్చు. సో క్రాప్ టూల్ ఏంటిది అనేది మీకు మోస్ట్లీ అర్థమై ఉంటుంది. సో మీరు ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్ అడుగుతారు మిమ్మల్ని పలానా సైజ్ కావాలి అని. సో మీరు ఆ సైజులో క్రాప్ చేసి చేసేయచ్చు. మీరు ఒక స్టూడియో పెట్టుకున్నారు అనుకోండి, స్టూడియోలో ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఆల్రెడీ మీకు కావాల్సిన సైజెస్ పెడతారు కాబట్టి దాంట్లో ఏ సైజ్ మీకు కావాలో కస్టమర్ చెప్తాడు. సో అదే సైజుని మీరు క్రాప్ చేసి మీరు ఫోటో ఫ్రేమ్ చేసి చేయొచ్చు. డన్. సో ఇప్పుడు మనకి క్రాప్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఫ్రేమ్ టూల్ ఉంది. నేను ఈ ఫ్రేమ్ టూల్ గురించి తర్వాత చెప్తాను. ఈ టూల్ వచ్చేసి మనకి ఆల్బమ్ డిజైన్కి ఉపయోగపడుతుంది. సో ఈ టూల్ గురించి కొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది, అందుకని దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ టూల్ వచ్చేసి పిక్కర్ టూల్. పిక్కర్ టూల్ అంటే ఏంటంటే ఐడ్రాపర్ టూల్ అని కూడా అంటారు దీన్ని. ఐడ్రాపర్ టూల్, దీని షార్ట్ కట్కి ఐ. చూడండి అక్కడ కనిపిస్తున్న బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఆ కలర్లో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఈ టూల్ ఉపయోగపడుతుంది. అది ఎలా చూపిస్తాను చూడండి. సో ఆ టూల్ కావాలంటే ఏ లెటర్ కొట్టాలి, రైట్, ఐ లెటర్ కొడితే వస్తుంది. సో ఐ లెటర్ కొట్టగానే మనకి ఏమొచ్చింది, ఐడ్రాపర్ టూల్. ఈ టూల్ చూడగానే గుర్తొస్తుంది మీకు ఏమన్నా, ఐడ్రాపర్ టూల్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తు రావాలి. చిన్నపిల్లలకి మనం డ్రాప్స్ వేస్తాం కదా, ఎవరైనా చిన్నపిల్లలకు ఉంటే ఇంటూ తెలుస్తుంది వాళ్ళకి.
మెడిసిన్ ఉంటుందా, మెడిసిన్ డ్రాప్ ప్రెస్ చేసి ఆ డ్రాప్స్ తీసుకొని నోట్లో 2-3 చుక్కలు నోట్లో వేస్తారు, దానికి వాడతారు. సో అలాంటి పిక్కర్ అనమాట. ఇప్పుడు బాల్ పెన్స్ వచ్చినాయి కాబట్టి ఇంక్ ఎవరు వాడట్లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో ఏం చేసామంటే ఇంక్ పెన్స్ ఉండేవి. ఆ ఇంక్ పెన్లో కూడా ఇంక్ని ఒక ఇంక్ బాటిల్లో ఇంక్ ఉంటుంది, ఇంక్ తీసుకొని పిక్కర్తో తీసుకొని పెన్లో ఫిలప్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంక్ అయిపోగానే మళ్ళీ ఇంక్ ఫిల్ చేసుకుంటారు. అది ఫిలప్ చేసుకోవడానికి ఈ ఇంక్ పిక్కర్ వాడతారనమాట. అలాగే దీని కూడా ఏంటిది, మనం కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పాను. సో కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్గ్రౌండ్లో వైట్ కలర్ ఉంది, కింద బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది. ఈ 2 కలర్లో మనం పైన ఫోర్గ్రౌండ్లో చూడండి, ఇక్కడ మౌస్ పెట్టగానే చూపిస్తుంది సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే కింద మౌస్ పెట్టగానే సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ 2 కలర్స్ మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూపిస్తే చూడండి, దీని మీద క్లిక్ చేయగానే ఇలా కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఈ కలర్ ప్యానెల్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ కాకుండా మనం వేరే కలర్ కావాలన్నా కూడా ఇట్లా కలర్స్ మార్చుకుంటుంటే ఈ బాక్స్లో చూడండి, ఈ బాక్స్లో ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. చూపిస్తే చూడండి ఒకసారి, చూడండి ఇట్లా కలర్స్ మారుతున్నాయా. సో ఈ కలర్స్ అన్నీ ఇలా మారుతాయి అన్నమాట. సో ఈ కలర్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళ డ్రెస్ కలర్ ఎగ్జాక్ట్గా నేను సెలెక్ట్ చేసుకోవాలంటే, అంటే ఈమె డ్రెస్లో ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్లో ఇక్కడ లైట్ ఎల్లో ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ ఎల్లో ఉంది. అలాగే ఇతని షర్ట్లో ఇక్కడ రెడ్, డార్క్ రెడ్ ఉంది, ఇక్కడ లైట్ రెడ్ ఉంది. అర్థమైందా? అలాగే ఇక్కడ ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేసి ఇక్కడ డార్క్ ఉంది, ఇక్కడ వచ్చేసి డల్గా ఉంది. సో పర్టికులర్గా ఈ కలర్ నువ్వు ఎలా సెలెక్ట్ చేయగలుగుతావు? ఈ కలర్ని ఇట్లా మనం జడ్జిమెంట్ చేయలేం. ఇదే కలర్ ఏదని ఎగ్జాక్ట్ మనం జడ్జిమెంట్ చేయలేం. సో జడ్జిమెంట్ చేయలేం కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ మనకు కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ పిక్కర్ టూల్ తీసుకెళ్ళి మనం ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆ కలర్ వస్తుంది. వచ్చిందా? అలాగే ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి, బ్లూ వచ్చింది. ఈ రెడ్లోనే డార్క్ షేడ్ తీసుకోండి, అలాగే బ్రైట్ షేడ్ తీసుకోండి, అలాగే చార్మినార్ దగ్గర ఈ కలర్ తీసుకోండి, అలాగే కింద గ్రౌండ్లో ఈ కలర్ తీసుకోండి. ఏ కలర్ తీసుకుంటే ఇక్కడ కలర్స్ మారుతాయి చూడండి. ఒకసారి మీరు సిస్టమ్ మీదకి వెళ్ళినాక ఫోటోషాప్ ఆన్ చేసిన తర్వాత పిక్కర్ టూల్ తీసుకొని మీరు ఎక్కడెక్కడ క్లిక్ చేస్తే అక్కడక్కడ ఆ కలర్స్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో చెట్టు మీద క్లిక్ చేస్తే చెట్టు మీద ఉన్న కలర్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది కదా. సో ఇందులో మనకి ఏ కలర్ కావాలి పర్టికులర్గా అంటే అదే కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇది పిక్కర్ టూల్ అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ప్యాచ్ టూల్ ఉంది. ప్యాచ్ టూల్ షార్ట్కట్ కీ ఏంటిది? జే. కీబోర్డ్లో నేను జే లెటర్ కొట్టానంటే ఆటోమేటిక్గా ఆ టూల్ మారిపోతుంది. చూడండి, ఐడ్రాపర్ టూల్ నుంచి జేకి షిఫ్ట్ అయిపోయాను. వచ్చేసిందా? రైట్. ఈ టూల్తో ఏం చేయొచ్చు అంటే ఒకసారి ఆ టూల్ మీద పెడితే చూడండి, ఆ ప్లేస్లో గడ్డి దగ్గర ఒక లెగ్స్ ఉన్నాయి. ఆ లెగ్స్ వద్దు, నాకు మొత్తం గడ్డే కావాలని చెప్పి సరిపేసింది. అనగానే ఏమైంది? ఆ లెగ్స్ పోయినాయి, కంప్లీట్ గడ్డి ఫిల్ అయిపోయింది. సేమ్ అట్లనే ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఇక్కడ డిస్టర్బెన్స్ ఏదో ఉంది, ఈ డిస్టర్బెన్స్ తీసేసేయాలనుకుంటే దీని వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే బాగా సాఫ్ట్గా ఉందో అక్కడ తీసుకెళ్ళి పెడితే అది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో అది రిమూవ్ అయిపోతుంది. అలా ఇక్కడ పేపర్లు ఉన్నాయి, వేస్ట్ పేపర్స్, ఇది కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని పక్కన లాగేస్తే పోతుంది. అర్థమైందా? దీన్ని ప్యాచ్ టూల్ అంటారు. ప్యాచ్ టూల్ అంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. మన టైర్స్కి వాటికి పంచర్ అయినప్పుడు ప్యాచ్లు వేస్తుంటారు. ఏదైనా చిన్న చిన్న ఇంట్లో బట్టలు ఎక్కడైనా చినిగిపోయిన వాటి కూడా ప్యాచ్లు వేస్తుంటారు. అర్థమైందా? సో ప్యాచ్ టూల్ అంటే ఏదైనా లేని దాన్ని ఉన్నదాన్ని సరి చేయటం, అంటించడం, కుట్టడం, సంథింగ్ ఇట్లా చేస్తారన్నమాట. అలాగే ఇట్లా ఈ బండల మధ్యలో గ్యాప్లు మట్టి ఏదో ఉంది కదా, ఒకవేళ మనకు నచ్చలేదు, డిస్టర్బెన్స్ ఉంది, తీసేద్దాం అంటే ఇట్లా పక్కన పెడితే ప్యాచ్ పడిపోతుంది. ఇక్కడ చాక్లెట్ పేపర్స్ ఉన్నాయి. చార్మినార్ దగ్గర అంటే చాలామంది పబ్లిక్ తిరుగుతారు కాబట్టి తింటుంటారు, చెత్త వేస్తుంటారు. ఒకసారి చూపించిన ఆ పిక్చర్ ఎలా ఉంటుందో చూడండి. ఇందులో ఈ కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ కేబుల్స్ అన్నిటిని తీసేసాను, అలాగే కొన్ని పెద్ద చెత్త ఏం లేదులేండి, అప్పటికే క్లీన్ చేసినట్టున్నారు. సో ఇలాంటి కేబుల్స్ అయితే తీసేసాను. పైన ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్న కేబుల్స్, ఇంకా ఈ పక్కన ఒక చిన్న పిల్లర్ ఏదో ఉంది కదా, పిల్లరు, ఇట్లాంటివన్నీ తీసేసాను. ఇట్లా ఏదైనా తీసేయచ్చు. కావాలంటే ఇక్కడ ఉన్న మనిషిని కూడా తీసేయచ్చు. మనం ఈ మనుషులను కూడా మనం తీసేయాలంటే కూడా ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని పక్కకి లాగి పెట్టేస్తే అదే ప్లేస్ ఇక్కడ కాపీ పేస్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఇది కూడా మనకు వద్దనుకోండి, ఇక్కడ ఇది కూడా తీసేసి పైకి లాగే స్కై మీద పెట్టేస్తే అది వచ్చేస్తుంది.
సో మనకి ఏదైతే వద్దు అనుకుంటున్నామో దాన్ని మనం అలా జరిపేసుకుంటే సెట్. సో ప్యాచ్ టూల్ అనేది దేనికి, ప్యాచెస్ తీయడానికి. సో ఇక్కడ ఏదైనా లేబుల్ ఉంది, లేబుల్ తీసేయాలన్నా కూడా మనం లేబుల్ తీసేయచ్చు. అలాగే ఇది ఎందుకు వాడతారు ఇంకా అంటే, ఫేస్ మీద ఏమన్నా పింపుల్స్ ఉన్నా, మొటిమలు లాంటివి ఏమన్నా తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మచ్చలు ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, గీతలు ఉంటాయి, అవి తీసేసేయచ్చు. ఇవి ఇట్లాంటి స్క్రాచెస్ ఏమైనా ఉంటే కూడా మనం ఇలా పట్టుకొని పక్కగా లాగేస్తే పోతుంది. అట్లాగే చిన్న చిన్న ఏదైనా హెయిర్ లాంటిది ఏదన్నా ఫేస్ మీద హెయిర్ పడుతుంటుంది కదా, సో హెయిర్ తీసేయాలన్నా కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ హెయిర్ని ఇలా రిమూవ్ చేసేసేయచ్చు. ఆ హెయిర్ పట్టుకొని ఏం చేయాలి, ఎక్కడ నీట్గా ఉందో అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తే అక్కడున్న స్కిన్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, డన్. సో ప్యాచ్ టూల్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఒకసారి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, వాటికి నేను ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు చాలా ఉపయోగం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, రైట్? థ్యాంక్ యూ.